ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం. బాస్ మెగాస్టార్ చిరంజీవి సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు, నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నాను. టూ ఎర్లీ అయిపోద్దేమో, జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను అనిల్ రావిపూడి సార్కి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని చూడాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసి ఇక్కడ దాకా రాగలిగాను. అప్పుడు చేయి పట్టుకొని ఎత్తుకొని మీ దగ్గరికి తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. కాంట్ వెయిట్ మీరు క్రియేట్ చేసిన మ్యూజిక్ మ్యాజిక్ ని చూడడానికి. అండ్ ఇప్పుడు ఒక క్విక్ ఇంటరాక్షన్ విత్ అవర్ అనిల్ గారు, కంగ్రాట్స్. డోంట్ చెప్పండి. అనిల్ గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ మూర్తి గారు. సో వింటేజ్ వైబ్ని తీసుకొచ్చారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యూజిక్ దగ్గర నుంచి రీక్రియేట్ చేశారు, బాగా చేశారు. ఇప్పుడు మీరు మైక్ తీసుకునే ముందు మీ ఫ్యాన్స్కి కాస్త స్పేస్ ఇచ్చి తర్వాత మీరు మాట్లాడండి. మమ్మల్ని మాట్లాడేవారు సార్. అర్థం కాలేదు, చెప్పండి. అంటే ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడేది లేదు, ఎందుకంటే మీ టైటిల్ ఇచ్చారు, ఇప్పటికే వచ్చింది కాబట్టి. బయట ఉండే ఒక కామెంట్ మీ దృష్టి తీసుకొస్తున్నా. చెప్పండి సార్. ఎప్పటికీ అనిల్ రావుపూడి సినిమా టైటిల్ కింద సంక్రాంతికి వస్తున్నాం, పండగకి వస్తున్నాం అనేది మస్ట్గా ఉంటుందా? అవకాశం ఉన్న ప్రతిసారి ఉంటుంది. అవకాశం ఉంటే మాత్రం ప్రతిసారి ఉంటుంది. సంక్రాంతి వదలరు.